మనం కొత్త ఫోన్ కొనే ముందు కెమెరా అంటే ఇదే చూస్తాం. 50 మెగాపిక్సెల్ ఉందా, 200 మెగాపిక్సెల్ కెమెరా ఉందా, ఎంత ఎక్కువ మెగాపిక్సెల్ ఉంటే అంత మంచి ఫొటోస్ వస్తాయని అనుకుంటాం. కానీ అది చాలా తప్పు. నేను ఇలా ఎందుకు అన్నానో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ నాని టెక్ లైఫ్. ముందుగా మనం మెగా పిక్సెల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మెగా అంటే 10 లక్షలు, పిక్సెల్ అంటే ఒక చిన్న స్క్వేర్ పార్ట్. 1 మెగా పిక్సెల్ అంటే 10 లక్షల పిక్సెల్స్ అనే అర్థం. ఇప్పుడు మన ఫోన్స్ అనేవి ఫొటోస్ ఎలా తీస్తాయో చూద్దాం. ఫర్ సపోజ్ మీరు ఒక ఫోటో తీస్తున్నారు అని అనుకోండి. మీ ఎదురుగుండా ఒక కుక్క ఉంది, దాన్ని మీరు ఫోటో తీస్తున్నారు. ఇప్పుడు సన్ నుంచి ఒక లైట్, సన్ నుంచి కానీ ట్యూబ్ లైట్ నుంచి కానీ ఏదో ఒక రకంగా లైట్ అయితే వచ్చి ఆ కుక్క మీద, అదే మన సబ్జెక్ట్ మీద పడి ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన కెమెరా బయట ఉండే లెన్స్ దగ్గరకు అయితే చేరుతుంది. ఈ లెన్స్ ద్వారా లోపలికి వెళ్ళి లోపల మరిన్ని లెన్స్లన్నీ దాటుకుంటూ ఇమేజ్ సెన్సార్ అనే ఒక పార్ట్ దగ్గరికి చేరుతుంది. మన ఫోన్లో మెయిన్ ఫొటోస్ అన్ని తీసేది ఈ పార్టే. ఇమేజ్ సెన్సార్ అనేది లోపలికి వెళ్ళిన లైట్ని ఒక ఫోటో రూపంలో అయితే మారుస్తుంది. డిజిటల్ రూపంలోకి మార్చి మన ఫోన్లో మనం ఫోటో తీసినట్టుగా చూపిస్తుంది. మనం ఒకసారి ఫోటో తీస్తే బ్యాక్గ్రౌండ్ లో ఎంత వర్క్ జరుగుతుంది. ఇమేజ్ సెన్సార్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ అయ్యింది చూడొచ్చు. ఇమేజ్ సెన్సార్ మీద ఎన్ని పిక్సెల్స్ ఉంటాయో దాన్నే మనం అన్ని పిక్సెల్స్ కెమెరా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ సెన్సార్ మీద 5 కోట్ల పిక్సెల్స్ ఉన్నాయి అనుకుంటే అది 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇమేజ్ సెన్సార్ మీద 20 కోట్ల పిక్సెల్స్ కానీ ఉంటే అది 200 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇప్పుడు ఇది మీకు సింపుల్ గా అర్థమైంది కావచ్చు. అంటే మీరు 50 మెగాపిక్సెల్ కెమెరాస్తో ఫోటో తీస్తే 5 కోట్ల పిక్సెల్స్ అనేవి కలిసి ఆ ఫోటో అయితే ఫామ్ అవుతుంది. మరి ఎక్కువ పిక్సెల్స్ ఉంటే ఎక్కువ ఇమేజ్ క్వాలిటీ, అదే మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే మనం తీసుకోవాలి కదా. మరి ఎక్కువ పిక్సెల్స్ ఉంటే మంచి ఫొటోస్ వస్తాయా అంటే రావు. ఎందుకంటే మనకి సెన్సార్ అనేది ఒకటి ఉంది కదా, అందులో కూడా సైజెస్ ఉంటాయి. అందులో పెద్ద సైజ్ సెన్సార్ ఉంటే కనుక మనకి ఫొటోస్ బాగా వస్తాయి. ఇది కూడా మనకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీ సెన్సార్ చిన్నగా ఉంది కానీ అందులో 20 కోట్ల పిక్సెల్స్ ఉన్నా కానీ ఆ సెన్సార్ అనేది చిన్నదే, అది లైట్ ని ఎక్కువ పట్టుకోలేదు, లైట్ ని ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. సో దీనివల్ల మనకి డీటెయిల్స్ తగ్గుతాయి, అలాగే ఇమేజ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. అదే మీ సెన్సార్ కానీ పెద్ద సైజులో ఉందనుకోండి, పెద్ద సైజులో ఉండి తక్కువ పిక్సెల్స్ ఉన్నా కానీ అది ఎక్కువ లైట్ ని క్యాప్చర్ చేస్తుంది, మంచి డీటెయిల్స్ వస్తాయి, ఓవరాల్ గా ఇమేజ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా మెగా పిక్సెల్స్ కన్నా పిక్చర్ క్వాలిటీ పెరగాలంటే మీకు సెన్సార్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే లక్షలు పెట్టే ఐఫోన్లు కొన్నా కానీ 48 మెగాపిక్సెల్ కెమెరాస్ని మాత్రమే వాడతారు. కానీ మనం మెగాపిక్సెల్ పట్టించుకోవద్దు, లోపల ఉన్న సెన్సార్ని పట్టించుకోవాలి. ఆ సెన్సార్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి అది 48 మెగాపిక్సెల్ సెన్సార్ అయినా కానీ మంచి క్వాలిటీ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఐఫోన్లో రికార్డ్ అవుతాయి. కాబట్టి ఎక్కువ మెగాపిక్సెల్స్ ఉంటే సరిపోదు, సెన్సార్ సైజ్ పెద్దగా ఉండాలి, మంచి సెన్సార్ అయి ఉండాలి. సో ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో నేను కలుసుకుంటాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్.